కాకినాడ జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకేసారి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కాకినాడ పార్లమెంట్ స్థానాలకు కౌంటింగ్ జరగనుంది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 18,470 మంది ఓటు వేశారు. ఇక ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుళ్లుంటాయి. పెద్దాపురం 15 రౌండ్లు, తుని 16 రౌండ్లు, కాకినాడ సిటీ, పత్తిపాడు 17 రౌండ్లు, ఇక పిఠాపురం 18 రౌండ్లు, కాకినాడ రూరల్లో 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్ జరగనున్న జేఎన్టీయూ 2 కిలోమీటర్ల పరిధి రెడ్ జోన్ గా ప్రకటించారు. కాకినాడ జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కి ఏర్పాట్లయితే పూర్తయ్యాయి. ఒకేసారి అటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, కాకినాడ పార్లమెంట్ స్థానాలకు కౌంటింగ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి జేఎన్టీయూ నుంచి లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సాయి సుధీర్. అక్షయ, కాకినాడ జేఎన్టీయూలో కౌంటింగ్కి సర్వం సిద్ధమైంది. కాకినాడ జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, తుని, ప్రత్తిపాడు ఇలా 7 అసెంబ్లీ సెగ్మెంట్లు. అదేవిధంగా కాకినాడ పార్లమెంట్కి సంబంధించి ఇక్కడే కౌంటింగ్ జరగనుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అదేవిధంగా మరోవైపు కాకినాడ జేఎన్టీయూ అనేది పూర్తిగా రెడ్ జోన్ పరిధిలో ఉంది. వాహనాల రాకపోకలు నిలిపివేసేశారు. ఖచ్చితంగా పాసులు ఉన్నవారిని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్న సిచ్యువేషన్. దీనికి సంబంధించి మొత్తం 14 టేబుల్స్లో ఈ కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే అధికారులు ప్రిపేర్ చేశారు. దానికి సంబంధించి ఎక్కడికక్కడ డివైడ్ చేశారు. ఒక్కొక్క బ్లాక్లోనూ ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ ఏదైతే కౌంటింగ్ జరగనుంది దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు జేఎన్టీయూ పరిధి చూసుకున్నట్లయితే జేఎన్టీయూ పూర్తిగా ఈ పోలీసుల ఆధీనంలోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్. మొత్తం మూడు అంచెల భద్రతా వ్యవస్థ ఇక్కడ కనిపిస్తుంది. ఎవరిని లోపలికి రాలేకపోవడం, అదేవిధంగా దానికి తగ్గ డాక్యుమెంట్స్ లేకపోతే ఖచ్చితంగా వారిని బయటనే ఆపేస్తున్న సిచ్యువేషన్. మొత్తం రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరగనుంది. దాదాపు కాకినాడ జిల్లాకు సంబంధించి 18,000 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ల తర్వాత దానికి ప్యారలల్గానే ఈవీఎంల ద్వారా నమోదైన ఓట్లకు సంబంధించి ఈవీఎం పోలైన ఓట్లకి కౌంటింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటగా కాకినాడ జిల్లాకు సంబంధించి మొదట పెద్దాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో ఫలితం వస్తుంది. పెద్దాపురంలో ఓట్లు తక్కువగా పోలాయి. అదేవిధంగా ఓట్లు తక్కువగా ఉన్నాయి కూడా పెద్దాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో ఫలితం వస్తుంది. దాని తర్వాత చివరిగా చూసుకున్నట్లయితే కాకినాడ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ ఫలితం చివరిగా వస్తున్నట్లు కూడా ప్రస్తుతానికైతే పోలైన ఓట్లు, అదేవిధంగా మొత్తం ఓట్లకు బట్టి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గట్లుగానే మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి. అదేవిధంగా పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి పార్లమెంటు, అసెంబ్లీ 2 ప్యారలల్గానే ఈ కౌంటింగ్ జరగనుంది. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. పెద్దాపురంలో 15 టేబుళ్ళు, అదేవిధంగా తుని 16 టేబుళ్ళు, ప్రత్తిపాడు, జగ్గంపేట 17 టేబుళ్ళు, అదేవిధంగా కాకినాడ సిటీ కావచ్చు, అదేవిధంగా కాకినాడ రూరల్ ఎక్కువ టేబుల్స్ మొత్తం 19 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని హాట్ సెగ్మెంట్గా మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 18 టేబుల్స్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఇప్పటికే పార్టీల ప్రతినిధులు ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లుగా వస్తారో వారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన సిచ్యువేషన్. మొత్తం జేఎన్టీయూకి సంబంధించి 5 అంచెల భద్రత ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. మొత్తం 2 కిలోమీటర్ల మేరకు మాత్రం ఎక్కడికక్కడ రెడ్ జోన్గా ప్రకటించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా దాదాపు 13 లక్షల ఓట్లు పోలయ్యాయి. దానికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ ఒక్కొక్క బ్లాక్లోనూ ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన ఫలితాలు రానున్నాయి. దానికి తగ్గట్లుగానే ఇక్కడ ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్. ఎందుకంటే ఖచ్చితంగా పోలింగ్ ఏదైతే కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ ఉంది, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎక్కడికక్కడ మైక్రో అబ్జర్వర్లు, అదేవిధంగా సహాయకులు, సూపర్వైజర్లు కూడా ఒక్కొక్క టేబుల్ దగ్గర మొత్తం ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి మొత్తం 18 మంది మైక్రో అబ్జర్వర్లు, అదేవిధంగా 18 మంది సహాయకులు ఉంటారు కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే కాకినాడ జేఎన్టీయూ అనేది పూర్తిగా అధికారుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది, పోలీసుల భద్రతా బలంలోకి వెళ్ళిపోయింది. రేపు ఉదయం ఏదైతే 6 గంటలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నప్పటికీ ఈలోపు మొదటగా దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతాయి. 8 గంటల నుంచి కూడా మొదట పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ కౌంటింగ్ జరగనుంది. దాని తర్వాత దానికి ర్యాండమ్గానే ప్యారలల్గానే ఈవీఎంకి సంబంధించిన ఓట్లు అనేది లెక్కింపు కొనసాగుతుంది. దానికి తగ్గట్లుగానే రేపు ఉదయం ఎవరు ఏ టైంకి రావాలి, పార్టీల ప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్లు ఏ టైంకి రావాలని కూడా పూర్తి స్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే సిచ్యువేషన్. మొత్తం జేఎన్టీయూ వ్యాప్తంగా అయితే 2 కిలోమీటర్ల పరిధి పూర్తిగా రెడ్ జోన్గా ప్రకటించారు. వాహనాల రాకపోకలు కావచ్చు, ఎవరైనా ఒకవేళ గెలుపు సంబరాలు చేసుకోవడం కావచ్చు, అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఏదైతే సంబరాలు చేసుకున్న సిచ్యువేషన్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని పూర్తిగా చెప్తున్నారు. అక్షయ. ఓకే సాయి సుధీర్.